వెల్కమ్ బ్యాక్. మరి శతమానం భవతి సంక్రాంతి సంబరాల్లో ఉన్నాం మన ఎన్టీవీలో. దిల్రాజు గారు, శతమానం భవతి అనే టైటిల్ చాలా పవర్ఫుల్. అంటే ఇలాంటి టైటిల్ ఆలోచన ఎవరిది? ఈ టైటిల్ ఆలోచన ఎవరిది? అంటే జనరల్గా నా సినిమాలు ఫ్యామిలీ స్టోరీస్ తీసేటప్పుడు నేను టైటిల్ కూడా చాలా కేర్ తీసుకుంటాను. అదే ఒక బొమ్మరిల్లు కానీ, బృందావనం, కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు, అంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్ టైటిల్తో కూడా చాలా అట్రాక్ట్ అవుతారు. సో ఈ కథ అనుకున్న తర్వాత రకరకాలుగా అనుకుంటున్నాం టైటిల్స్. సతీష్ కొన్ని అనుకోవడం, నేను అనుకోవడం, ఏది సాటిస్ఫైగా లేదు. సో ఒకరోజు మేము టెంపుల్లో ఉన్నప్పుడు వివి వినాయక్, హరీష్ శంకర్ గారు అక్కడికి వచ్చారు దర్శనానికి. సో అక్కడ పూజారులు వాళ్ళని ఆశీర్వదిస్తూ శతమానం భవతి అని ఆశీర్వదిస్తుంటే నాకు స్పార్క్ అయింది. అది అక్కడే అందరం కూర్చున్నప్పుడు వివి వినాయక్కి, హరీష్కు చెప్పాను. హరీష్ ఒక సినిమా ఫ్యామిలీ స్టోరీ, హరీష్ శంకర్కి స్టోరీ తెలుసు, ఎందుకంటే తను ముందు సతీష్ చెప్పున్నాడు. ఈ టైటిల్ అనగానే వాళ్ళు ఒక వైబ్రేట్గా చూశారు. భలే ఉంది, దేనికి అంటే ఇలా ఒక కథ అనుకుంటున్నాం. ఇమ్మీడియట్లీ సతీష్కు చెప్పాను, అదిరిపోయింది సార్ అన్నాడు. సరే దీనికి ఫిక్స్ చేయడం, ఫిక్స్ చేసిన దానికంటే మిక్కీ ఈ సినిమాకి ఒక ఇట్లా ఒక సాంగ్ కంపోజ్ చేయాలి మిక్కీ అని చెప్పినప్పుడు ఈ ఫస్ట్ ఇదే ట్యూన్ కంపోజ్ చేశాడు, ఈ టైటిల్ సాంగ్. వినిపించగానే మాకు అసలు ఆ వైబ్రేషన్సే వేరు. వినగానే ఆ ట్యూన్ కాదు, ఇప్పుడు వెళ్ళి థియేటర్లో చూస్తున్న ఈ సాంగ్ ఫుల్ ప్లేట్స్గా చూస్తున్నప్పుడు ఆ వైబ్రేషన్ ఇస్ డిఫరెంట్. మిక్కీ చేసిన ట్యూన్ కానీ, రామ్జో గారు రాసిన లిరిక్ కానీ. సో అంటే అల్టిమేట్గా అందరం కష్టపడ్డ ఆ సినిమాకి అన్నీ కుదరాలి. సో నిజంగా దేవతల ఆశీర్వాదం ఈ సినిమాకు ఉన్నట్టునే ఒక గుళ్ళో ఈ టైటిల్ నేను అనుకోవడము, ఆ టైటిల్ వైబ్రేషన్స్ ఇలా స్ప్రెడ్ అవ్వడము ఈరోజు లేకుంటే మాకు షాకింగ్ ఉంది. సంక్రాంతి రోజు 8 గంటలకి థియేటర్ల దగ్గరికి ఫ్యామిలీస్ రావడం ఏంటి? 2 పెద్ద సినిమాలు ఆల్రెడీ రిలీజ్ అయి ఉన్నాయి, పండగ ఉంటుంది, అది వదిలేసి కూడా థియేటర్ల దగ్గర ఫ్యామిలీస్ కనిపించడం అనేది ఇట్స్ ఎ వైబ్రేషన్స్ అంతే. సో ఒక కాలర్ కర్నూలు నుండి లైన్లో ఉన్నారు, హరీష్ అని. హలో హలో హరీష్. హలో నమస్కారం మేడం. హరీష్ గారు కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడరా? సార్ శరవణాథ్ సార్. హాయ్ సతీష్. హలో సార్ నమస్కారం సార్. నమస్తే. సినిమా చూసారా? సార్ మీ సినిమా సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. పొద్దున బెనిఫిట్స్ అయితే వెళ్ళాను సార్, చాలా బాగుంది సినిమా. ఓకే. మేడం పరమేశ్వర్ అనుపమ యాక్టింగ్ బాగుంది. అనుపమ. హలో. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మా. సో శర్వానంద్ గారు, ఫస్ట్ టైం ఒక మంచి కుటుంబ కథా చిత్రంలో నటించారు, ఎంత పెద్ద స్టార్ క్రియో. సో వర్కింగ్ విత్ జయసుధ గారు, ప్రకాష్ రాజ్ గారు, నరేష్ గారు, ఎంతమంది కో స్టార్స్, బ్యూటిఫుల్ కాస్ట్. ఎలా అనిపించింది మొత్తం త్రూ అవుట్ ద మూవీ? బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను, అలాగే తెలుస్తోంది. అండ్ ట్రైలర్ కూడా అసలు ట్రైలర్ కానీ టీజర్ కానీ చూడగానే తప్పకుండా ఇది అందరు ప్రేక్షకుల హృదయంలోకి వెళ్ళిపోతుందని అనుకున్నాం. సో ఎలా అనిపించింది? సూపర్ అండి. అంటే ఎప్పుడు ఇంతమంది ఆర్టిస్టులు ఒకే ఇంట్లో 50 రోజులు ఉండి పనిచేయడం అనేది నాకు చాలా కొత్త. అండ్ దట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్ వర్కింగ్ విత్ ప్రకాష్ రాజ్ గారు, జయసుద్ గారు అయితే నాకు చూడంగానే ఎక్కడో తెలిసిన వాళ్ళలాగా అనిపిస్తుంది. చూడంగానే సమ్ ఐ హావ్ వెరీ క్లోజ్ బాండింగ్ విత్ హర్. అండ్ అలా నరేష్ గారు ఫాదర్గా ఆల్రెడీ ఇంతకుముందు అందరు బంధువే చేసాం. అండ్ అది మంచి సినిమా, దాని మించిన సినిమా మళ్ళీ ఇప్పుడు శతమానం భవతి. సో ఎలానే ఆర్టిస్టులు, కో ఆర్టిస్టులు అందరూ ప్రతి ఒక్కళ్ళు వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం. ఎస్పెషలీ కిడ్స్, మేమందరం లూడో ఆడుకుంటూ ఉండేవాళ్ళం బ్రేక్ టైంలో. రాజాన్ని కూడా ఒకసారి జాయిన్ ఆడుకునిచ్చేవాళ్ళ రాజుగారు అసలు. మేము గ్యాప్లో ఆడుకుంటే అలాగ ఆయన ఉన్నారుగా చూసుకుంటారు మాకు లైట్ అని మేము పండగ చేసుకుంటాం. అసలు అంత టైం ఇచ్చేవారా రాజుగారు? ఇచ్చేవారు. వెరీ అది అయితే అసలు మామూలు గ్యాప్ కూడా ఇచ్చేవారు కదా, ఇందాకట్లాగా బ్రేక్ లో కూడా రెడీ అంటారు కదా. సో వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం. ఓకే. సో ఇందులో ఇంకా చాలా మంది యాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ రచ్చ రవి, చెప్పండి. యాక్చువల్గా అందరికీ రచ్చ రవి అని బుల్లితెర వరకు తెలుసు,
పెద్ద స్క్రీన్లో ఈ పండగ లాంటి సినిమాలో నన్ను ఇందులో పార్ట్ ఆఫ్ అంటే ఒక మెంబర్గా చేసినందుకు ఈ జీవితాంతం దిల్ రాజు గారికి రుణపడి ఉంటాను. ఎందుకంటే గొప్ప సినిమా. నేను 16 సంవత్సరాలే ఇండస్ట్రీకి పాకులాడుతూ ఇక్కడే తనలాడుతూ ఉన్నా. నేను ఒక్క అవకాశం కోసం వెతికినా. నేను దిల్ రాజు గారి ఆఫీస్లో సార్కు తెలియకుండా ఎన్నోసార్లు భోజనం చేసిపోయినా. కానీ ఆ మెతుక్కు ఈరోజు అర్థంగా నాకు ఒక అవకాశం ఇచ్చారు. నన్ను ప్రమోట్ చేసిన డైరెక్టర్ గారిని నాకు అవకాశం అంటే కొన్నిసార్లు డైలాగ్ కాడ ఇబ్బంది, నా స్లాంగ్ కూడా చేయించారు. ఇబ్బంది పడ్డా కూడా వాళ్ళే ఇబ్బంది పడి నాకు ఇబ్బంది లేకుండా చేసి క్యారెక్టరేషన్ సార్ నేను ఎంతో ముందు చెప్పాలనుకున్నా సార్. నాకు ఈ నటుడుగా అంటే రచ్చరవి అనేది ఏం చేశానో ఎంత పేరు వచ్చిందన్నది పక్కన పెడితే వెండి తెర పైన కనపడితే మాత్రం ఈ సినిమా తర్వాతనే కనపడుతున్నా. నేను 100% మీ అందరికీ రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. వెల్ మాధవి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. నేను మొదటిసారి సంక్రాంతి మాకు చాలా పెద్ద పండుగ అండి. దీపం కూడా పెట్టకుండా నేను ఫస్ట్ మూవీ ప్రివ్యూ అంటే వచ్చేసాను. నిన్ననే నేను పండగ చేసుకొని చెప్పాను, నా పండగ రేపు వాళ్ళతో, ఈరోజు మీతో అని మా ఫ్యామిలీకి చెప్పాను. ఇక్కడ వచ్చాక నాకు పండగ మొత్తం చూపించేశారండి, కళ్యాణం కూడా చూపించారు. ముగ్గులు, గొబ్బిళ్ళు, అన్ని పిండి వంటలు, ఇంకా అన్ని ఫీలింగ్స్ ఏంటి, ఎమోషన్స్ ఏంటి, చాలా బాగుంది. యాజ్ అన్ ఆడియన్స్ చూశాను నేను సినిమా. నేను అందులో పాటలాగా చూడలేదు. జయసుధ గారు, ప్రకాష్ రాజ్ గారు వాళ్ళిద్దరి స్టార్డమ్ కనిపించలేదండి. అందులో క్యారెక్టర్స్, ఆ ఎమోషన్స్ సైలెన్స్లో చాలా చూపించారు సతీష్ గారు. అది చాలా బాగుంది. ఆ డైరెక్షన్ ప్లస్ నరేష్ గారు పేరున ప్రతి ఒక్కళ్ళకి ఒక ఇంపార్టెన్స్ పాత రోజుల్లో ఉండేవి. ఇప్పుడు ఏంటంటే బిల్డప్స్, ఇట్లా క్లోజప్లు, షార్ట్లు, ఫైట్లు అలాంటివి తప్పితే ఈ సినిమాల్లో మామూలుగా ఇంత సింపుల్ మూవీతో అంత పెద్ద హిట్ కొట్టడం అనేది చాలా బాగా అనిపించింది నాకు, పెద్ద ఎఫెక్ట్స్ ఏం లేకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు సతీష్ గారికి. అండ్ ఒక మాట చెప్పారు సతీష్ గారు, ఈ మూవీ తర్వాత రిలీజ్ అయ్యాక ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఈ సీడీ ఉంటుంది అని చెప్పారు. అది 100% కరెక్ట్. కంగ్రాచులేషన్స్ సార్. అది మీకు గుర్తుందో లేదో, అది మాత్రం కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. శతమానం భవతి ఈ పిక్చర్లో నేను యాక్ట్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే అందరితో మేము సంక్రాంతి 2 నెలల ముందే చేసేసుకున్నాం. అంత హ్యాపీగా 50 రోజులు అందరం కలిసి చాలా చక్కగా ఎంజాయ్ చేసాం. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన సతీష్ గారికి, దిల్రాజు గారికి నేను ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అండ్ ఎవ్రీబడి అందరూ ఒక కుటుంబంలాగా స్టార్టింగ్లో కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి అందరికీ టైం పట్టింది. ప్రతిరోజు దిల్రాజు గారు సెట్లో ఉండి అండ్ ఒక ఫ్యామిలీ లాగా అందరినీ తను ఎవ్రీ టైం అంటే టేక్ కేర్ చేయడం కానీ, ప్రతి ఒక్కరిని క్యారెక్టర్లో ఇన్వాల్వ్ చేయించడం కానీ చాలా కేర్ తీసుకొని చేశారు. అది అందరూ ఇప్పుడు చూస్తున్నాం. ఓకే. సో ఆల్ టీమ్ అందరూ క్రూ కష్టపడిందంతా ఇప్పుడు మనకి కనిపిస్తుంది. సో వన్స్ అగైన్ శతమానం భవతి అందరూ చూసి మీ బ్లెస్సింగ్స్ మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇంకో చిన్న పాయింట్ మిస్ అయ్యాను. అసలు శర్వ ప్లస్ అనుపమ ఎంత బాగున్నారంటే స్క్రీన్లో నేను చెప్పలేను. అసలు వెరీ క్యూట్ కపుల్. అసలు చాలా అసలు అంటే లాస్ట్ వరకు ఆ కెమిస్ట్రీ ఏంటనేది మీరు చూడండి, చాలా బాగా తీశారు. అసలు ఆ కెమిస్ట్రీ చాలా బాగా వచ్చింది. అసలు ఫెంటాస్టిక్. చూస్తూ ఉంటేనే ట్రైలర్ కానీ టీజర్ కానీ చూస్తూ ఉంటేనే ఎంత ముచ్చటేస్తుందో మీ ఇద్దరు కపుల్. బావా మరదండి నిజంగా ఇలాగే ఉంటారా, చూసి ఇలాగే ఉందాము అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో శ్రీరామ్ గారు, మీ బొమ్మరిల్ డాడీ ఏమన్నారు? డాడీ అదేంటో స్క్రీన్ మీద జయసుధ్ గారు, ప్రకాష్ రాజ్ గారు యాక్చువల్గా మూవీ చేసేటప్పుడు అంతా కూడా మేమంతా ప్రకాష్ రాజ్ గారు చుట్టూ ఆయన అలా కూర్చోలే పిల్లల్లాగే చుట్టూ కూర్చొని. అంటే ఈ సినిమాకి ఇంత తొందరగా అవడానికి కూడా అదే కారణమేమో కూడా. ఎవరు ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు, చుట్టూ ఆయన కూర్చుని ఏదో చెప్తుంటారు, అరే లైఫ్లో ఇలా ఉండాలి, అలా ఉండాలి, వాల్యూస్ గురించి అని గ్యాప్లో అంతే. మేము అక్కడ షూటింగ్ జరుగుతుంటుంది, ఇక్కడ చేరేసుకుని అలా కూర్చుని కింద కూర్చునే వాళ్ళు కింద కూర్చొని అసలే అంటే ఒక ఆర్టిస్ట్ ఇదేమి ఉండేది కదా. కింద అంటే అలా కూర్చునేవాళ్ళం, ఆయనకి అలా కాళ్ళ దగ్గర కూర్చునేవాళ్ళం, ఆ పక్కన కూర్చునేవాళ్ళు. సో ఆయన అంతా మాకు క్యారెక్టర్ ఎవరైనా పక్కకి వెళ్ళినా కూడా అది కాదు క్యారెక్టర్ అని, మళ్ళీ ఇలా చేయాలి, ఇది నీ క్యారెక్టర్ అంటే ఒక డైరెక్టర్ గారికి ఎంత క్లారిటీ ఉందో, రాజు గారికి ఎంత క్లారిటీ ఉందో, ప్రకాష్ రాజ్ గారికి అంత క్లారిటీ క్యారెక్టర్ గురించి పిలిచి చెప్పి ఇది మీ క్యారెక్టర్ అని కూడా గుర్తు చేసిన రోజులు ఉన్నాయి.
ఇంకొద్ది రోజుల్లో అయితే ఇంకా రాజుగారు అయితే ఇంక మమ్మల్ని 2 days క్లైమాక్స్ ముందు రేపటి నుంచి క్లైమాక్స్ ఇస్తున్నాం, మీరు అందరూ మూడ్లో ఉండాలని కూర్చోపెట్టి ఆ క్లైమాక్స్ని అందరికీ డైరెక్టర్ గారితో నేరేట్ చేయించి మీది ఇలా బిహేవ్ చేయాలి, ఎవరైనా మాట్లాడితే తోలు తీసేస్తాను, ఫోన్లు లోపలికి వస్తే చంపేస్తాను, ఎవ్వడు అసలు సమస్య లేదు. మా పరిస్థితి ఎలా అయిపోయిందంటే 2 రోజులు వాష్రూమ్కి వెళ్ళాలంటే కూడా సార్ వాష్రూమ్కి వెళ్ళొస్తాను సార్ అంటే ఇలా, అప్పుడు కూడా వెళ్ళాలి ఇప్పుడు అవసరమా అన్నట్టుగా చూసేవారు తప్ప వెళ్ళరా అనేవారు కాదు. అని ఇలా తిప్పేసుకున్నారు, వెళ్ళు లేదు వెళ్ళొద్దు లేదు. సరే చెప్పాలి డైరెక్టర్ గారు చెప్పి అక్కడ మాకు 2 హెడ్ మాస్టర్లు అండి, ఒకటి ఈయన రాజుగారు, ఇంకోటి సమీర్ రెడ్డి కెమెరామెన్ గారు. ఆయన అంతే, వీళ్ళిద్దరి వల్లే నిజంగా ఇంత ఫాస్ట్గా జరిగింది. మేమేంటంటే డైరెక్ట్గా కన్విన్స్ చేసి పాప కూల్ చేసి ఏదో డోమా కట్టారు, వాళ్ళిద్దరు ఉంటే అసలు సమస్య లేదనమాట, టెన్షన్గా ఉండేవాళ్ళు అనమాట. సో అంత ఇదిగా జరిగింది షూటింగ్ అంతా. నరేష్ గారు, ఈ షూటింగ్ జరిగి ఫినిష్ అయిన రోజున నేను చెప్పాను, ఇది మన రైతుకి ఎంత కనెక్ట్ అవుతుందో ఎన్ఆర్ఐస్కి అంత కనెక్ట్ అవుతుందని చెప్పాను నేను. ఇక్కడ ఎంత వసూలు చేస్తుంది అక్కడ కూడా అంత వసూలు చేస్తుంది. అంటే ఒక 50 కోట్ల సినిమా అవుతుంది అని చెప్పడం కన్నా ఇది కరెక్ట్ అనిపించింది. ఇవాళ ఫస్ట్ డే ఇక్కడ ఆఫ్టర్ 1 వీక్ చూడండి, ఇయర్లో వన్ ఆఫ్ ద మ్యాసివ్ హిట్స్ ఇదే ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఇస్ కనెక్టెడ్ టు ఎవ్రీ వన్ అండ్ ఆల్, ఫ్రమ్ యూత్ టు ఫ్యామిలీ టు ఎన్ఆర్ఐస్ టు రైతుల దగ్గర నుంచి. ఒక కుటుంబం అనేది ఏంటనేది చాలామంది మిస్ అవుతున్నాం మనం. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి, దర్ ఇస్ నో జాయింట్ ఫ్యామిలీస్. ఆ ఫీల్ అంతా ఒక్కసారి చాలామంది వెనక్కి ఈ రోజున దేశాలు దాటి వెళుతున్నారు ఉద్యోగాల కోసం, రాష్ట్రాలు దాటి వెళ్తున్నారు, ఊరు దాటి వెళ్తున్నారు. వాళ్ళందరూ కూడా తిరిగి రావడానికి టైం నిజంగా కష్టంగానే ఉంది వాస్తవానికి. కానీ ఇది చూసినప్పుడు కళ్ళల్లో నీళ్లు, ఒక చుక్క హ్యాపీనెస్తో ఒక మిస్సింగ్లో కలగని వాళ్ళు ఉండరు, అంతవరకు గ్యారంటీ. బ్యూటిఫుల్ ఎమోషన్స్ అన్నీ. ఓకే, మనందరం మళ్ళీ ఒకసారి పాట పాడుకుందాం. ఏ పాటతో ఉన్నారు? మూవీలో సంక్రాంతికి సంబంధించి ఒక పాట ఉంది, అది మీకోసం ఇప్పుడు. హైలో హైలే సారే హరిదాసులు వచ్చారే, దోసిట రాసులు తేరే కొప్పుని నింపేరే, డూడు బసవలు చూడే వాకిట నిలుచున్నాడే, అల్లరి చేస్తున్నాడే సందడి మునగాడే, కొత్తల్లుళ్ళ అజమాయిషీలే బావ మరదల్ల చిలిపి వేషాలే, భగ 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 భోగి మంటలే, గణ 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 గంగిరెద్దులే, కణ 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 కిరణ కాంతులే, అరే ధగ 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 ధన సూర్యుడే, చక 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 మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతి. సూపర్. నిజంగా పాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయండి అసలు. సంక్రాంతి రోజు సినిమా రిలీజ్ చేయడానికి కూడా కారణం అదే. అంటే ఒక సంక్రాంతి అనేది మన సాంప్రదాయంలో మనకు ఎలా ఉంటుంది అనే దాని మీదే ఆ సినిమా మూమెంట్స్లో ఉంటుంది. సో అదే అందుకే ఈ సంక్రాంతి పాట కూడా రైట్ మూమెంట్లో ఆ రోజు గంగిరెద్దులు కానీ, పేకాట రాయలు కానీ, కోడు పందాలు కానీ, గొబ్బెమ్మలు కానీ, అవి పదాలతోనే శ్రీమణి అద్భుతంగా రాశాడు. ఒక అచ్చమైన తెలుగు పాటని శ్రీమణి రాయడం జరిగింది. సో అంటే బేసిక్ అదే ఇందాక నరేష్ గారు అన్నట్టు, అంటే ఈరోజు మన లైఫ్లో బిజీ అయిపోయి మన ఫ్యామిలీకి సంబంధించిన చాలామందితో ఉండాల్సిన మూమెంట్స్, ఎమోషన్స్ మిస్ అవుతున్నాం. సో అదే ఈ సినిమా. ఎమోషన్ ఉన్న ప్రతి తెలుగువాడు ఈ సినిమా తనది అనుకుంటాడు. ఎమోషన్ లేని వాళ్ళు మనం ఏం చేయలేము అనుకో, వాళ్ళకి ఎమోషన్స్ ఇది పుట్టియలేము. సో ఎమోషన్, అమ్మ నాన్న, తాత బామ్మ, అన్నయ్యలు, అక్కయ్యలు, పిల్లలు, సో ఇలా మన కుటుంబాలు ఉన్నాయి. సో అలా ఎమోషన్గా ఒక తెలుగు సినిమా చూసే తెలుగు ప్రేక్షకుడికి ఈ సినిమా అద్భుతంగా నచ్చుతుంది. కుటుంబ విలువలు కానీ, ఆ ఎమోషన్స్, మీరు అన్నట్టు ఎమోషన్స్ కానీ, ఆ ఫీల్ లేని వాళ్ళు కూడా ఈ శతమానం భవతి చూసిన తర్వాత మారిపోతారేమో. ఇంకొకటి, టెక్నాలజీ అసలు మన జీవితాలకు ఎంత ప్రవేశించి చెప్పడానికి ఇప్పుడు వాళ్ళు ఇందాక పాడింది. ఇంతకుముందు పేపర్ రెడీ చేసుకునేవాళ్ళు, ఎవరు సెల్ ఫోన్స్ వాళ్ళు పెట్టుకుని పాడేస్తున్నారు. ఆ ఫిలింలో కూడా కనెక్ట్ అయిన సీన్స్ అవే. జయస్థ గారు ఒక పాయింట్లో అంటారు, వాళ్ళు ఇక్కడున్న అక్కడనే ఉన్నట్టే ఉంది, ఎంతసేపు సెల్ ఫోన్స్లో ఉంటున్నారు లేకపోతే టీవీలో ఉంటున్నారు అనేది ఎంత వాస్తవం అంటే ఇండ్లలో కూడా చూస్తున్నాం, ఎవరికి వాళ్ళే. కాబట్టి ఒక పాయింట్లో ఒక సీన్, అది నేను ఇప్పుడు అఫ్కోర్స్ రిలీజ్ అయిపోయింది కాబట్టి చెప్తున్నాను, మొత్తం గ్రామాన్ని ఒకటి చేయడానికి శంకర శర్వానంద్ ఒక ప్లాన్ చేస్తారు హీరో. ఈ సీన్స్ అన్ని కూడా
డైరెక్ట్ నాకు కూడా అనిపిస్తుంది ఒకసారి, అసలు ఇంట్లో అంతా టీవీలు కట్టేస్తే ఎలా ఉంటుంది ఒక రోజు, అసలు సెల్ ఫోన్స్ మొత్తం టవర్లు చెడిపోతే ఎలా ఉంటుంది అనిపిస్తుంది పండగ రోజు. సో ఆ టెక్నాలజీ మన మన లైఫ్ ఈ కనెక్ట్ అనేది ఈ ఫిల్మ్లో చాలా బ్యూటిఫుల్ పాయింట్. అది ఒక పాయింట్ ఏంటంటే, దిల్ రాజు గారు కాకపోయి ఉంటే ప్రొడ్యూసర్ ఖచ్చితంగా ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతుందని నమ్మకం మాకు ఉండేది కాదు. ఇంతమంది ఆర్టిస్టులు పెట్టుకుని ఇంత లొకేషన్లు పెట్టుకొని 100 సంవత్సరాల ఇళ్లలో దాదాపు 100 మంది ఫ్యామిలీ ఒక షూటింగ్ చేసుకునేటువంటి పండగ. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. ఇగో నేను యాక్చువల్ ఎన్టీవీ లైవ్లో ఉన్నాను. మీరు చెప్పిన మాటలు నేను ఎన్టీవీ ప్రేక్షకులకు అందిస్తాను. ఒక ఫాదర్ అండి, ఏలూరు నుంచి ఫ్యామిలీతో సినిమా చూశాడంట. స్పీకర్ ఆన్ చేయండి సార్. మీరు ఇప్పుడు నాతో చెప్పిన మాటలు చెప్పండి, నేను ఫోన్ ఆన్ చేశాను. అలాగే చెప్పండి. మరి శతమానం భవతి సినిమా నేను చూసిన తర్వాత నేను నా ఫ్యామిలీ 2 పిల్లలు కలిసి వెళ్ళాం ఈరోజు. చాలా అద్భుతంగా ఉన్నది. ఆ సినిమా చూసినప్పుడు నాకు అనిపించినటువంటి సందర్భం ఏంటంటే, నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు బాగా చదువుతున్నారు. పెద్దోడేమో ఫీల్డ్ లో చేస్తున్నాడు. వీళ్ళు కూడా నా దగ్గరికి కూడా మమ్మల్ని చూడటానికి రానేటువంటి పరిస్థితుల్లో ఉంటారేమో రేపు రాబోయే రోజుల్లో అన్న ఫీలింగ్ కలిగింది. సినిమా స్టార్టింగ్ కానించి ఎండింగ్ వరకు కూడా నేను కళ్ళంటే నీళ్లు కాస్తటమే తప్ప ఇంకా అసలు సంతోషంగా చూడొచ్చే అనేటువంటి అనుభూతి లేదు సార్. అంత చక్కని సినిమా దిల్ రాజు గారు మాకు అందించారు. చాలా బాగుంది సినిమా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. మేము మా టార్గెట్ కూడా మేము చేసింది, మేము అచీవ్ అయినట్టే. మొదటి షోకే మీరు ఇలాంటి మైక్ పెట్టుకోండి. మీరు మాకు మొదటి షోకే ఇలాంటి కాంప్లిమెంట్ ఇచ్చారంటే ఈ శతమానం భవతి ఇంకా ఆగదు. తెలుగు ఫ్యామిలీస్ కదిలో వచ్చి చూస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏలూరులో చూసారంట ఇప్పుడు చూస్తున్నాం. అసలు మన ఎంత లైవ్లీగా మనం వెళ్తున్నామో, అసలు కాలర్స్ కూడా వాళ్ళ ఫీలింగ్స్ ఎంత ఎమోషనల్ గా. ఆయన నాకు చెప్పుదామని ఫోన్ చేశాడు. సో మీకు లైవ్ లో ఉన్నాను కాబట్టి నేను అది వినిపించడానికి నాకు అవకాశం దొరికింది. సో వాట్ ఈస్ మూవీ అంటే, ఎలా మూవీ టర్న్ కాబోతుంది అనేది ఒక్క షోతోనే తెలుస్తుంది. డెఫినెట్లీ దిస్ ఫిలిం తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతుంది. సో అసలు మాకొచ్చే కాల్స్ని అసలు అక్కడ వాళ్ళు ఆపలేక ఇదైపోతున్నారు. బట్ వాళ్ళందరి కోరిక మేరకు వీళ్ళిద్దరు ఒక 2 steps వేయాలని కోరుకుంటున్నారు. అందరూ ప్లీజ్. కాదు అలా ఫ్రీగా మేము చూపించమండి. సినిమాలు వెళ్తే వాళ్ళు 2 స్టెప్స్ ఉన్నాయి చూడండి. మా ఇంటివి ప్రేక్షకుల కోసం కదా మా సింగర్స్ అద్భుతంగా పాటలు పాడారు, మా ఫీలింగ్స్ అద్భుతంగా చెప్పాము, మంచి విజువల్స్ ఇచ్చాము. సో థియేటర్కి వెళ్తే 3 పాటల్లో వాళ్ళు డాన్సులు చేశారో చూడండి. మా ఇంటి ప్రేక్షకుల కోసం ఒక స్టెప్ వేస్తారు. రాజు గారు ప్లీజ్ కన్విన్స్ అయ్యారు. నో అంటే యాక్చువల్ మీరు మాకు సెలవు ఇస్తే మేము మెయిన్ థియేటర్కి వెళ్ళాలి. అక్కడ మా గురించి అందరు వెయిటింగ్. మేము వెళ్ళి అక్కడ మెయిన్ థియేటర్లో క్లైమాక్స్ చూడాలనే కోరికతో ఉన్నాం మా టీం అందరం. సో ఎన్టీవీ వారికి చాలా ధన్యవాదాలు. ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ని మా శతమానం భవతి గురించి చేశారు. సో తెలుగు ప్రేక్షకులు మీరు ఎవరు సినిమా చూసినా ఒకసారి వాళ్ళని కనుక్కోండి. శతమానం భవతి చూసాము ఎలా ఉందని, వాళ్ళకి నచ్చిందంటే మీరు మీ కుటుంబంతో పాటు వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. మరి మన డిస్కషన్ ఇంకా కంటిన్యూ చేద్దాం. దిల్ రాజు గారికి ఒక్కరికే బ్రేక్ ఇద్దాం. ఈస్ వెరీ మచ్ బిజీ విత్ ఫోన్స్. మీరు మళ్ళీ మాట్లాడండి సార్. మళ్ళీ మీ ఫీడ్బ్యాక్ అంతా మాకు కావాలి. నో ఇంకాసేపు మీ ఇద్దరితో పని ఉంది నాకు. ఒక 2 నిమిషాలు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వీళ్ళిద్దరితో నేను మీకోసం డాన్స్ చేపిస్తాను. స్టే ట్యూన్డ్.